హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయిరామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు విద్యా ఉద్యోగ వార్తల గురించి తెలుసుకుందాం. దివ్యాంగులకు త్వరలో 5% రిజర్వేషన్లు, అంగన్వాడీల్లో సీసీ కెమెరాలు, బయోమెట్రిక్, ఉపాధి హామీ కింద సొంత భవన నిర్మాణాలు, జీఎంహెచ్సిలో మొబైల్ అంగన్వాడీ కేంద్రాల ఏర్పాటు, మహిళా శిశు సంక్షేమ శాఖ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో 35,000 అంగన్వాడీ కేంద్రాల్లో సీసీ కెమెరాలతో పాటు బయోమెట్రిక్ తప్పనిసరి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. దివ్యాంగులకు విద్యా అవకాశాల్లో 5% రిజర్వేషన్ వెంటనే అమలు చేసేందుకు దస్తరాన్ని పంపించాలని ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు నిర్మించాలని, ఉపాధి హామీ పథకం కింద తొలి ప్రాధాన్యంగా వీటి నిర్మాణం పూర్తి చేయాలని సూచించారు. అంగన్వాడీల్లో గర్భిణీలు, బాలింతలకు సరైన పౌష్టికాహారం అందించాలన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో మొబైల్ అంగన్వాడీ కేంద్రాల ఏర్పాటును పరిశీలించాలని, ఒడిశాతో పాటు ఇతర రాష్ట్రాల్లో దీనిపై అధ్యయనం చేయాలని సూచించారు. శనివారం ఇక్కడ సచివాలయంలో శిశు సంక్షేమ శాఖ మంత్రి సిఎస్తో కలిసి మహిళా శిశు సంక్షేమ, దివ్యాంగుల, వయోజనుల సంక్షేమ శాఖలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష చేశారు. 6 నెలలకోసారి ప్రత్యేక వారోత్సవాలు నిర్వహించి శిశు సంక్షేమ పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలి. 6 ఏళ్లలోపు చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్యను అంగన్వాడీ కేంద్రాలు అందించేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలి. బాలింతలు, గర్భిణీలు, చిన్నారుల పౌష్టికాహారానికి ఎన్ని నిధులు అవసరం, టీఎస్ ఫుడ్స్కు ఏమైనా పెండింగ్ ఉన్నాయా, చిన్నారులకు ఆటలు, బొమ్మలతో కూడిన బోధన కోసం నిధులెన్ని అవసరం, వెంటనే అధికారులు దస్త్రం పంపాలి. మహిళా శిశు సంక్షేమ శాఖ అవసరమైన నిధులు వెంటనే మంజూరు చేస్తాం. అంగన్వాడీకి సెంటర్లన్నీ ఒకేలా కనిపించాలి, వాటిలో బొమ్మలు, ఇతర బోధనా సామాగ్రి ఉంచాలి. మహిళల్లో ఎందుకు రక్తహీనత సమస్యలు వస్తున్నాయి, రక్తహీనత, పౌష్టికాహార లోపం సమస్యల నివారణకు ప్రణాళిక రూపొందించాలి. గర్భిణీలు, బాలింతలు తప్పనిసరిగా అంగన్వాడీ కేంద్రానికి వచ్చి భోజనం చేయాలా లేదా ఇంటి వద్ద చేయాలా, వారికి సరుకులు అందించేందుకు ప్రత్యామ్నాయాలను ప్రభుత్వానికి పంపాలి. అంగన్వాడీ కేంద్రాలకు చిన్న గుడ్లు సరఫరా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోండి. టాటా ఆధ్వర్యంలో నడిచే పారిశ్రామిక శిక్షణ కేంద్రాల సహకారం పొందాలి. బాలల న్యాయ చట్టం, సిడబ్ల్యూసి, బాలల పరిరక్షణ కమిషన్ల సభ్యుల నియామకాలు పూర్తి చేశాం. మహిళా గ్రూపులతో శానిటరీ నాప్కిన్లు తయారు చేయించాలి. పాఠశాల, కళాశాల విద్యార్థులకు ఉచితంగా నాప్కిన్లు అందించాలి. దివ్యాంగులకు ఉద్యోగాల్లో 4%, సంక్షేమ పథకాల్లో 5% రిజర్వేషన్ అమలు చేయాలో చూడాలి. ట్రాన్స్జెండర్ల సంక్షేమం, ఉపాధి కోసం ప్రత్యేక విధానం సిద్ధం చేయాలి. వృద్ధాశ్రమాల నిర్మాణాలకు అవసరమైన నిధులు ప్రతిపాదన ఇవ్వాలని సీఎం ఆదేశించారు. పిల్లలు లేని దంపతులు దత్తత కోసం దరఖాస్తు చేసిన ఎందుకు ఆలస్యం అవుతుందని రేవంత్ ప్రశ్నించారు. దత్తత కోసం దరఖాస్తు చేసిన దంపతులు కుటుంబ, ఆరోగ్య, ఆదాయ, న్యాయ నివేదికలు సిద్ధం చేసేందుకు ఏడాది సమయం పడుతుందని మహిళా శిశు సంక్షేమ అధికారులు తెలిపారు. ప్రస్తుతం 200 మంది చిన్నారులు ఉండగా దాదాపు 18,000 మందికి పైగా దంపతులు వేచి ఉన్నట్టు పేర్కొన్నారు. దత్తతకు ముందు ప్రక్రియను జిల్లాల శిశు సంక్షేమ అధికారులు నిర్ణీత గడువులుగా వారికి వయసు ప్రాతిపదికన ఉద్యోగాలు ఇవ్వండి. ఎస్పీడీసీఎల్ సవాల్పై సుప్రీంకోర్టు తీర్పు. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ గతంలో నిర్వహించిన రాత పరీక్షలో సమాన మార్కులు పొందిన వారు వయసును ప్రాతిపదికగా తీసుకుని ఎక్కువ వయసు ఉన్నవారికి మెరుగైన ర్యాంకులతో ఉద్యోగాలు ఇవ్వాలని సుప్రీంకోర్టు తాజాగా తీర్పు చెప్పింది. 2018లో ఈ సంస్థ 133 మంది అసిస్టెంట్ ఇంజనీర్లను, మరో 114 మంది జూనియర్ అకౌంట్స్ అధికారుల ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన పరీక్షల ర్యాంకుల విషయంలో ఈ తీర్పునిచ్చింది. రాత పరీక్షలో సమానంగా నిలిచిన అభ్యర్థుల్లో ఎవరికి కోర్ సబ్జెక్టులో ఎక్కువ మార్కులు వస్తే వారికి సంస్థ మెరుగైన ర్యాంక్ కేటాయించింది. ఈ విధానం వల్ల అసిస్టెంట్ ఇంజనీర్ పరీక్షలో 7, జూనియర్ అకౌంట్స్ అధికారి ఉద్యోగాలకు 5 ఎంపిక కాలేదు. వీరు ర్యాంకుల ఖరారు విధానాన్ని సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో కేసు వేశారు. వయస్సును ప్రాతిపదికగా తీసుకుని నష్టపోయిన అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వాలని హైకోర్టు అప్పట్లో ఆదేశించింది. కానీ అప్పటికే వారి స్థానంలో నియమితులైన వారితో పాటు ఎస్పీడీసీఎల్ యాజమాన్యం హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ కేసును విచారించిన ధర్మాసనం కూడా అభ్యర్థుల వయసును ప్రాతిపదికగా తీసుకుని ర్యాంకులు నిర్ణయించి ఉద్యోగ ఇవ్వాలని తాజాగా తీర్పు చెప్పింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.